బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గొడవలు హింసాత్మకంగా మారటంతో 32 మంది మరణించారు, అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే అంశంపై ఘర్షణలు జరగటంతో 200 మందికి పైగా మృతి చెందారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఘర్షణలు తీవ్రమవటంతో రాజధాని ఢాకాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది సర్కార్. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలని భారీగా మోహరించింది. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది బంగ్లా సర్కార్. మరోవైపు దేశంలో విధ్వంసం సృష్టించేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని అన్నారు బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారని అణిచివేయాలన్నారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గొడవలు హింసాత్మకంగా మారటంతో 32 మంది మరణించారు, అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే అంశంపై ఘర్షణలు జరగటంతో 200 మందికి పైగా మృతి చెందారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఘర్షణలు తీవ్రమవటంతో రాజధాని ఢాకాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది సర్కార్. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను భారీగా మోహరించింది. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది బంగ్లా సర్కార్. మరోవైపు దేశంలో విధ్వంసం సృష్టించేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని అన్నారు బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిని అణిచివేయాలన్నారు. బంగ్లాదేశ్ అల్లర్లతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్స్ ని వెల్లడించింది.